నేను నా చరిత్రలో అంటే నేను ఇంటర్వ్యూస్ చేస్తున్న కాలం నుంచి ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఎన్ని చేసినా అంటే మేబీ ఒకటి రెండు ఏమైనా ఉండొచ్చేమో. దరిదాపుల్లో ఈ మధ్య కాలంలో అయితే నాకు ఏం చేసినాను కూడా గుర్తుకు లేదు. సో సినిమా ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే సో ఆ ఇంటర్వ్యూ వెనక ఎంత గొప్ప విషయం ఉందో అర్థం చేసుకోవాలి. ఆ సినిమా ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అన్నది అర్థం చేసుకోవాలి. సో దాని వెనకాల ఒక అద్భుతమైన ఐడియాలజీ, ఒక భావజాలము, ఒక కష్టము, ఒక కసి, ఒక సరే అది ప్రాంతం అనుకోండి, ఇంకా రకరకాల మన వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమున్నా అందులో ఇమిడి ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. సో అంత కాన్సెప్ట్ ఉన్న గొప్ప సినిమా. ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ ట్రెండ్ అవుతున్నది, చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో, చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఒకసారి వినండి. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడై. ఇదే ఆ సాంగ్, రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా. సో ఈ సినిమా చాలామందికి ఇది లవ్ స్టోరీ అని అర్థమవుతున్నది. సో దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ పాటలు రాసింది ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అన్న లైన్ కూడా మనం ఆలోచించాలి. ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ప్రొడ్యూసర్తో, ఆ లిరిక్ రైటర్తో, ఆ డైరెక్టర్తో మాట్లాడినప్పుడు. అందుకే నేను ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా. సో నా ముందు రాజు వెడ్స్ రాంబాయ్ ప్రొడ్యూసర్, నిర్మాత వేణు ఊడుగుల గారు ఉన్నారు. వెల్కమ్ అన్న. యా. నెక్స్ట్ మిట్టపల్లి సురేందర్ గారు, పాటల రచయిత. ఈ సినిమాకి టోటల్ 6 పాటలు ఉంటే 6 పాటలు ఆయనే రాశారు. 6 కదా, సబ్జెక్టు కరెక్షన్ 5 అనుకోండి. సో పరిచయం అక్కర్లేని పేరు మిట్టపల్లి సురేందర్ గారు. వెల్కమ్ బ్రదర్ అన్న. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే సాయిలు కాంపాటి దర్శకుడు, సురేష్ బొబ్బిలి గారు సంగీత దర్శకులు. సో తను ఈటీవీ చూసే వాళ్ళకి చాలామందికి ఆయన పేరు సుపరిచితమే. సంయుక్తంగా వీళ్ళు ఈటీవీ విన్ అండ్ ఈ నిర్మాణ సంస్థ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఈ టోటల్ సినిమాలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ బ్యానర్ ఏంటి అంటే డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్. మరి ఎందుకు ఈ పేరు పెట్టారో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సబాల్టర్న్ అంటే ఈ చరిత్రలో మరుగునబడినటువంటి, పక్కన పడేసినటువంటి స్టోరీలు, కథలు అన్నమాట. అండ్ నా ముందున్న వేణు ఊడుగుల గారు ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసరు. గతంలో ఆయన డైరెక్టర్గా పనిచేశారు. మీకు అందరికీ తెలుసు, చాలా అద్భుతమైన సినిమా విరాట పర్వం, ఆయన సెకండ్ మూవీ అది. విరాట పర్వం మూవీ రానా అండ్ సాయి పల్లవి నటించిన సినిమా అది. చాలా గొప్ప సినిమా అది. సరళ కథ ఆధారంగా తీసిన యథార్థమైన స్టోరీ అది. అండ్ నీది నాది ఒకే కథ అని ఇంకొక సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించారు. సో ఆ సినిమా కూడా చాలా గొప్ప సినిమా, మీకు కూడా తెలిసే ఉంటుంది. బాగా ఉన్నోడు అసలు లేనోడు ఏ రకంగా లైఫ్లో సెటిల్ అవుతారు అన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాని, రాజు వెడ్స్ రాంబాయ్ అన్నది. తెలుసుకుందాం, మాట్లాడదాం. నేను మాట్లాడడం కంటే వాళ్ళతో మాట్లాడిస్తే చాలా గొప్పగా ఉంటుంది. నమస్తే అన్న ఇద్దరికి. సో మీతో మాట్లాడించే కంటే ముందు మీరు ఆ పాటను ఒక్కసారి వేసుకుంటే, రాజు వెడ్స్ రాంబాయ్లో ఉన్న ఆ పాట రాసింది మీరే. అవును, థ్యాంక్ యూ. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగైతానమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు మలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా, పొంగిందే నాలోన పచ్చి ప్రేమల గంగా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే.
రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగెనమ్మా. సూపర్. అక్కడ మారుమోగుతున్నాయి కదా సాంగ్. ఎక్కడ ఊర్లలో అయితే ట్రాక్టర్లలో అక్కడ ఇక్కడ ఆటోలలో రీల్స్ కూడా చాలా విపరీతంగా చేస్తున్నారు. మీరు ఆ లైన్ ఉంది చూసారా రాజు, ఒకసారి వాడండి. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. ఈ లైన్ బాగా తిరుగుతున్నాయి. యా అన్న, మీరు ముందుగా మీరు గతంలో 2 సినిమాలకి డైరెక్టర్గా, ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. మీ బ్యానర్ డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్. ఏంటి డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్? అందరూ వెంకటేశ్వర ఫిలిమ్సో లేకపోతే ఇంకో ఫిలిమ్సో అని ఉంటుంది కదా. ఈ డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ ఏంది? డోలాముఖి అనేది మా పాప పేరు. ఓ, మీ పాప పేరు. ఓకే. సబాల్టర్న్ ఫిలిమ్స్ అనేది కొంచెం గట్టిగా. సబాల్టర్న్ ఫిలిమ్స్ అనేది అది నేను చేయబోయే సినిమాలకి సింబాలిక్గా, ఒక మెటాఫర్గా. ఓకే. సబాల్టర్న్ మీనింగ్? సబాల్టర్న్ అంటే అణచివేయబడిన, ఓకే, మార్జినలైజ్డ్, వెనుకబడిన తరగతుల, వెనుక వేయబడిన తరగతుల జీవితాలని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే. చరిత్ర మరిచిపోయిన. సో అందుకే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. వేయబడిన అంటే వేరే వాళ్ళ చేత వేయబడిన. సో చాలా గొప్ప ఆలోచన వచ్చింది మీకు. అంటే ఇది కమర్షియల్ ఫిలిమా ఎట్లా, ఏ రకంగా ఈ సినిమాని తెరకెక్కించారు? కమర్షియల్గా లేకపోతే మనం మెయిన్ స్ట్రీమ్లో ఉండలేం. మనం ఏం చెప్పాలనుకున్నా మెయిన్ స్ట్రీమ్లో నిలబడి బాజాప్తుగా చెప్తేనే మనం అనుకునేది రీచ్ అవుతుంది జనాల్లోకి. ఓకే. జనరల్గా మీరు అన్నారు కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏ కల్చర్ అయితే, ఏ సంస్కృతి అయితే మెయిన్ స్ట్రీమ్ కళలో, అంటే మెయిన్ స్ట్రీమ్ కళ అంటే ఆర్ట్ అంటే ఇక్కడ సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుందో అదే సంస్కృతి ఆ ప్రాంతం యొక్క సంస్కృతిగా చలామణి అవుతుంది. అలా గత దశాబ్దాలుగా యూరోప్లో కూడా అదే జరిగింది, మన దేశంలో కూడా అదే జరిగింది. ఏ కల్చర్ అయితే సినిమాలో కనిపిస్తుందో అదే కల్చర్ అనుకునే అమాయకత్వం జనరేషన్స్గా ఉంది. ఎందుకుంది అని అంటే ఒక సెక్టర్ లైఫ్స్నే అక్కడ ప్రొజెక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి. సో డిఫరెంట్ లైఫ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరుకలి వాడి ఇంట్లో మనం కథ ప్లేస్ చేసామనుకోండి, లేదా ఒక మాదిగా డప్పు ఈ ఒక స్థానం కల్పించామనుకోండి మెయిన్ స్ట్రీమ్లో కథలో, అప్పుడు ఏమవుతుందంటే డైవర్సిటీ వస్తుంది. అంటే ఇప్పుడు తమిళ సినిమా, మలయాళం సినిమా ఎట్లయితే వికసిస్తుందో అలా తెలుగు సినిమాలో కూడా డైవర్సిటీ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. అలా రావాలంటే సబాల్టర్న్ కంటెంట్ మెయిన్ స్ట్రీమ్కి రావాల్సిన అవసరం ఉంది. సో ఆ స్పృహతో నేను ఈ బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేశాను. అంటే మూవీస్ అనగానే ఇప్పుడు రైతు అన్నాం అనుకోండి, ఒక పెద్ద రైతు, ఒక పెద్ద ఇల్లు, ఒక 4 ఆవులు, ఇట్లా ఒక రకమైన ఈ వాతావరణం ఉంటుంది సినిమాల్లో, అంతే కదా. సంక్రాంతికి వచ్చే మూవీస్ కానీ చాలా మూవీస్లో మీసాలు ఉన్న ఒక రైతు ఇట్లా కనబడతా ఉండదు, పులి గోరుతో ఉన్నది. నేను ఎక్కడ చూడలేదు లైఫ్లో, మేము కూడా చూడలేదు యాక్చువల్గా. సో మీ సినిమాల్లో అది కాకుండా జీవితాలకి దగ్గరగా, అంటే మనం చూడగలుగుతాం అనమాట, మన లైఫ్లో చూసిందే. మన లైఫ్లో ఉండే బ్యూటీ ఆఫ్ లైఫ్, జీవన సౌందర్యం,
బలహీన జీవితాల్లో ఉండే ఆ సౌందర్యం, అది కూడా లైఫ్. సో మన తమిళ సినిమాల్లో బాగా చూస్తుంటాం, అది చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ ఏమంటారంటే ఎందుకంత అంత గబ్బు గబ్బు ఉందంత అంత పేద ఎందుకు మనకు అన్నట్టుగా ఉంటుంది. కానీ జనాలు చూస్తున్నారు కదా, జనాలు చూస్తారు. ఎందుకంటే ఒకప్పుడు అంటే పెట్టుబడి కథని నిర్ణయించేది, ఇప్పుడు కథ పెట్టుబడి నిర్ణయించే స్థాయికి స్ట్రీమింగ్ ఎరా తీసుకొచ్చింది. దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ దొరికింది. ఈ షిఫ్ట్ మనలాంటి అంటే నాలాంటి ఫిలిం మేకర్స్కి ఒక గ్రేట్ అవకాశం, ఒక ఆపర్చునిటీ. అంటే మనం అన్ని జీవితాలని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, బట్ ప్రాపర్ వేలో చేయాలి. అంటే సినిమా అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎట్లా చేయాలో అలా ప్రాపర్ వేలో దాన్ని గ్రామరైజ్ చేసి ప్రాపర్ ఎమోషన్తో మనము ప్రాపర్ వేలో తీసుకెళ్తే మనం అనుకునేది రీచ్ అవుతుంది. సినిమా కూడా వినోదం వాళ్ళు ఎంగేజ్ అవుతారు బాగా. సో అంటే వ్యూయర్ కూడా ఎందుకు ఇది ఇక్కడ అది ఉంది ఇది ఉంది అని ఏం అనుకోడు కదా, సినిమాలోకి లీనం ఎమోషన్ అంతే. ఈ వస్తువు ఎందుకు ఇక్కడ ఉంది అని ఈ ఆలోచన కూడా ఏం పట్టించుకోరు. మనకు కనెక్ట్ అయింది అంటే ఆ ఎమోషన్ క్యారీ అవుతా ఉంటుంది. అందులో ఏదైతే ప్రధాన భావోద్వేగం ఉంటుందో, మెయిన్ ఎమోషన్ ఏముంటుందో అది ప్రాపర్గా ఆడియన్స్కి కనెక్ట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా వాడు చూస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మీ బ్యానర్లో డోరాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అని బర్రే ఫోటో పెట్టారు. ఎందుకు ఈ బర్రే దాని లోగో కింద పెట్టుకున్నారు? చాలా మంది అది బుల్ అనుకుంటున్నారు. బుల్ కాదా? బుల్ కాదు, మీరు మాత్రం అది అర్థమైంది. అని అంటే బర్రె పాలు తాగినా నేను, అందుకనే బర్రెని పెట్టు. ఓకే, మెటాఫర్ కదా సబాల్టర్న్ దానికి ఒక మెటాఫర్ అది. ఓకే, అందుకనే బర్రెని సింబాలిక్ ఇదిలా సింబాలిక్. సో మీకు వచ్చిన ఆలోచన, ఆవుని మనం అంత బాగా చూస్తాం కదా, అవును, కానీ మరి బర్రెకి అంత స్థానం లేదు. కానీ మనం తాగే పాలంతా అంతే కదా, అంతే కదా, బర్రె పాలు తాగుతున్నాం. ఆ విశ్వాసంతో పెట్టినా. మంచిదే, అద్భుతమైన ఆలోచన. ఆఫీస్కి వచ్చినప్పుడు చాలా మంది అడిగారు, కొంతమంది అడిగితే అది నేను చిన్నప్పుడు ఆ బర్రెపాలు తాగి పెరిగిన అందుకే పెట్టినా. అర్థమయ్యే వాళ్ళకి ఏమో అర్థమవుతుంది, వాళ్ళకి చెప్తే అన్నప్పుడు వాళ్ళకి ఇలా అర్థమయ్యేలాగా చెప్పారు. అంటే ఈ లైన్ అంతా మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్, ప్రజలకి దగ్గరగా, జీవితాలను దగ్గరగా చూపించి ఆ ఎమోషన్ని క్యారీ చేసే విధానం, ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి దగ్గర, ఒక సెక్షన్కి దూరం అనే ఆలోచన వస్తుందేమో అనే ఏమైనా వచ్చిందా? అందుకనే మెయిన్ స్ట్రీమ్ సినిమాకి సెట్ అయ్యేలాగా మనం దాన్ని ప్యాకేజ్ చేయాలి, అంతే, కమర్షియల్ గా తీసుకెళ్ళాలి, నచ్చేలాగా చేయాలి. ఇప్పుడు లేదు అని అంటే ఒకటే సెగ్మెంట్ కి పరిమితం అయితే అది వర్కౌట్ అవ్వదు. అంటే కొన్ని పరిమితులని మనం దాటి ముందుకు వెళ్లాల్సిందే. డెఫినెట్లీ కొన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి మనం, అంతే, తప్పదు. మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్పృహతోనే మనము పని చేస్తాము. ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఈ స్పృహని కాసేపు పక్కన పెట్టి కూడా వెళ్తుంటాం. ఎందుకంటే సినిమా అనేది ఆర్ట్ అండ్ ఎకనామిక్స్ డెడ్లీ కాంబినేషన్. ఎవరో ఇన్వెస్టర్ ఉంటారు, మనము ఏదో ఇక్కడ వర్క్ చేస్తాము. సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తెప్పించడము, రిటర్న్స్ తీసుకురావటం, అదంతా కూడా చాలా టఫెస్ట్ జాబ్. దానికోసం మనము కొంత రీఫ్రేమ్ చేసుకుని అయినా కూడా కమర్షియల్గా వర్కౌట్ అయ్యేటట్టుగా చేస్తేనే మనకి బాగుంటుంది. అంటే ఇప్పుడు అల్టిమేట్గా పబ్లిక్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక థీమే ప్రజలకు ఎక్కుతుంది కదా, సో దాన్ని ఇంతవరకు క్యారీ చేసి చూపించగలిగినామన్న దాని దగ్గర మనం సక్సెస్ అవుతే చాలు. అంతే 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 అంతే. సో ఒకటేసారి పెద్ద సక్సెస్ అని కాదు, స్లోగా ఇప్పుడే మార్పు వచ్చింది కదా, ఇప్పుడు మన తెలుగు సినిమాలో కూడా ఇప్పుడే చేంజ్ వచ్చింది కదా. ఇలాంటి సినిమాలు స్లోలీ మనం ఒక అడుగు వేసుకుంటూ వెళ్తే తర్వాత. సో ఇది మీ ఇది స్టోరీ ఏమైనా చెప్పగలుగుతారా? ఏమన్నా ఒక 2 ముక్కలు ఏమన్నా ప్రేక్షకుల కోసం? రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందేనా? ఏ ఓరియంటెడ్ సినిమా, ఎట్లా సినిమా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది, మధ్యలో ఏమొస్తుంది? అలా చెప్పలేము కానీ ఇది ఒక 15 సంవత్సరాల క్రితము ఖమ్మం వరంగల్ సరిహద్దులో ఆ ప్రాంతంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. సో ఆ సంఘటన ఏంటంటే 15 years నుంచి అది రహస్యంగా కప్పివేయబడిన ఇన్సిడెంట్, బయటి లోకానికి తెలియని ఇన్సిడెంట్. సో అది నన్ను ఆ విషయం తెలిసినప్పుడు, అంటే డైరెక్టర్ సాయిల్ కాంపాటి ఈ సంఘటనని చెప్పి దీన్ని బేస్గా నేను సినిమా చేస్తా అని అన్నప్పుడు నేను ఒక 1 day డిస్టర్బ్ అయినా. అంటే అరే ఇట్లా కూడా ఉంటారా అని కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. తర్వాత సెకండ్ డే ఆయన కథ చెప్పినప్పుడు నాకు ఇది ఎట్లయినా నేను ఇది సినిమాగా చేయాలి, మనము ఇదే ఫస్ట్ సినిమాగా చేయాలి అని చెప్పి నేను ప్రొడ్యూస్ చేయాలి అని ఫిక్స్ అయినా. ఓకే, అంటే ఆ సంఘటనని ఇప్పుడు వాస్తవ సంఘటనని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
అంటే ఒక ఛాలెంజ్ వస్తుంది. వాస్తవం అంటే ట్రూత్కి రియాలిటీకి లాయల్గా ఉండాలా ఫిలిం మేకర్, డ్రామాకి లాయల్గా ఉండాలి అని అంటే అదొక ఛాలెంజ్. అది మనం డ్రామాకే లాయల్గా ఉంటాం. అవును. దాన్ని కన్సిడర్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ జనాలుగా ఆడాలి కదా సినిమా. అవును. సో అది ఆయన చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అది చాలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఎంగేజింగ్గా యూత్ఫుల్గా దాన్ని ప్రాపర్ వేలో కథలో మేనిఫెస్ట్ చేశాడు సంఘటనని. అది ఇది కమర్షియల్గా మెయిన్ స్ట్రీమ్ వర్కౌట్ అవుతుంది, మనం దీన్ని ఓకే ఇది బ్లాస్ట్ చేయొచ్చు మనం అని చెప్పి నేను దాన్ని టేక్ ఓవర్. ఇన్సిడెంట్ కూడా చెప్పలేరు బయటికి. ఇప్పుడు అది కొన్ని సంఘటనలు చెప్పుకోవడానికి కమ్మగా ఉంటాయి, అంటే సమ్మగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను విరాటపురం చేశాను, అవును, మొదటి నుంచి ఇన్సిడెంట్ బయటకి తెలిసింది, దట్స్ ఓకే. ఎందుకంటే అది కొంచెం పాజిటివ్ వేలో అది ఈ సొసైటీ అర్థం చేసుకుంది కాబట్టి. కానీ కొన్ని సంఘటనల్ని అది చెప్తే ఆ సంఘటనలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈ సొసైటీ వాళ్ళని ఇంకా విక్టిమ్ చేసే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు వాళ్ళ కోరిక మేరకి చెప్పట్లేదు, బయటికి చెప్పట్లేదు. థీమ్ స్టోరీ ఏంటన్నది కూడా అంటే లవ్ స్టోరీ, ప్రేమకి ప్రేమే శత్రువు ఓకే అనేది ఇందులో ప్రూవ్ చేశాడు డైరెక్టర్. సో దట్స్ ద థీమ్. యా, మీకు ఎందుకు ఈ సినిమాకి ఐదు పాటలు రాయాలనిపించింది? కథ డైరెక్టర్ చెప్పిన మీదైనా భాగస్వామ్యం ఉందా? మాది మా ఇద్దరి మేధోపరమైన భాగస్వామ్యం. అంతేనా? ఓకే. పాట రాస్తాను అన్న ఆలోచనలు ఇస్తారు. డైరెక్టర్ చెప్పిన కథ ఏంటి అంటే బాగా హర్ట్ చేసింది. అంటే మామూలుగా డిస్టర్బ్ కాదు కథ విన్న తర్వాత. అదే నేను కూడా, మీరు చెప్పారు కానీ బయట మనం చెప్పలేమేమో, బట్ ఒకే ఒక పాట కోసం నన్ను పిలిచింది. ఒక పాట కోసం పిలిస్తే ఫస్ట్ ఒక పాట రాసి వచ్చిన. ఆ పాట తర్వాత ఆ పాట వద్దనుకొని రెండో పాటగా ఇప్పుడు మనం విన్న రాంబాయి పాట పెట్టారు. ఓకే. ఆ తర్వాత పాట రాసినాక నాకు కథ చెప్తే నేను రాస్తా అంటే నాకు ఇచ్చింది. అట్లా నాకు ఈ కథ నచ్చి, ఈ కథకి రాస్తే మనకు మంచి పేరు వస్తుంది, మన సాహిత్యానికి కూడా కొంత విలువ వస్తుంది అని రాసిన. సో మీరు ఫస్ట్ అనుకున్న సాంగ్, రాయాలనుకున్న సాంగ్ ఏంటి? రాసిన సాంగ్ ఏంటి? అది చెప్పరాదు. ఎందుకు? ఎందుకంటే దాన్ని ఇప్పుడు దీనికి సంబంధించి రాహుల్ మోపిదేవి గారు అని అన్నతో ఇంకో పార్ట్నర్, ఇంకో ప్రొడ్యూసర్, ఆయన ఆ పాటని తీసుకున్నారు ఆయన రెండో ఫిలిం కోసం. బయటకి చెప్పదు. ఈ సినిమా కోసం రాసిన పాట వేరే సినిమాకి కొంచెం సెమీ క్లాస్ అయిందని దాన్ని తీసేసిండు. దాని ప్లేస్ లో రాంబాయి రాసిన. కానీ ఆ పాట ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఆ తర్వాత దీంట్లో ఇంకో 4 పాటలు రాసిన. ఇంకొక పాట రాంబాయి కాకుండా ఇంకొక సాంగ్. ఈ రాంబాయి పాటలనేమో రాజు చెప్తా ఉంటాడు, నా రాత ఎట్లా రాసినా పర్వాలేదు కానీ నేను మార్చి నీతోనే రాసుకుంటా రాంబాయి, నేను నీతోనే బతుకుతాను అతను గట్టిగా ప్రామిస్ చేస్తూ ఉంటాడు అమ్మాయికి. సేమ్ టైం అమ్మాయి కూడా ఒకసారి ఈ ఒక సందర్భంలో ఆమె కూడా ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఆమె కూడా చెప్తా ఉంటుంది, ఒకసారి చెప్పుకోవాల్సి వస్తుంది ఆమె. అప్పుడు అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట, మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట, ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట, అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట, ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళకి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు, ఇదే నిజం నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం, రమ్మన్న రానే రాదంట. ఇదొక సాంగ్ ఉంటది. ఓకే. ఈ పాటలో రాంబాయి చెప్తా ఉంటది, నువ్వు నేను వేరువేరుగా ఉన్న ఇద్దరం మనమయ్యే క్షణం అనేది ఒకటి రాకుండా మన ఇద్దరికి చావు రమ్మని పిలిచినా కూడా రాదు, మన ప్రేమ అంత నిజాయితీది రాజు, మనం ఎప్పటికున్న ప్రేమను గెలిచే తీరుతామని చెప్తుంది అమ్మాయి. ఈ పాట పల్లవి, ఆ మేఘం వీడి వస్తున్న వాన చినుకులని, ఓ క్షణమైన పగలదానింగి ఆగమని, తేనె కన్న తీయంగా అడవి కంటే అందంగా కోయిలమ్మ పాడేటి పాటనా పగలదాడవి, పూలలో పుడుతూనే గాలిలో కలిసేటి పరిమళం తనలోనే ఆ దాచుకోగల
పూయగలదా తోట అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. హే చీకటిని దాటి వచ్చే వెలుతురుని ఎప్పుడైనా వెళ్ళకని ఆగమని అడ్డుకుంటుందా రాత్రి కల ఎంత బాగున్నా కన్నది మన కనులైనా నచ్చినట్టు ఆపుకుంటూ చూడగలమా మళ్ళీ కలని ఏ సమయమున ఏ జంటని ఎంచుకుంటుందో ఈ ప్రేమ తెలుసుకోవడం ఏ జంటకి సాధ్యం కాదమ్మా. అలా అలా నువ్వు నేను ఒక్కటయ్యే రోజే వస్తే నిన్ను నన్ను ఆపే అంతా బలం దేవుళ్ళకైనా లేదంట. అద్భుతమైన మెలోడీ కదా. చాలా 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 అద్భుతంగా ఉంది. సినిమాలో వచ్చే సందర్భము, ట్యూను, తన లిరిక్స్, అద్భుతమైన సాహిత్యం. సో సినిమా బంపర్ హిట్ కొట్టబోతున్నారు మీరు. ఇది ఇంకా రిలీజ్ అవ్వలే, ఫస్ట్ మీ దగ్గర అవునా? ఓకే, ఇప్పుడు November 21st కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అన్ని చెప్పి ఇది చెప్పకపోతే మళ్ళీ లాస్ట్ లో అనుకుంటారేమో. November 21st కి, వాళ్ళ 18th, 19, 20, 21st కి రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. ఇది యథార్థమైన ఘటన, రియల్ ఇన్సిడెంట్. సో తను చేసిన సినిమాలు నీది నాది ఒకే కథ కానీ, విరాట పర్వం కానీ, ఇవన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా కాదు, యథార్థమైన ఘటనలు, చరిత్రను ఆయన ముందు పెట్టడం జరిగింది. ఇది కూడా అంతే, అలాంటి స్టోరీనే ఇది కూడా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు 2 సినిమాలకు డైరెక్టర్గా చేశారు, ఇప్పుడు ప్రొడ్యూసర్. అంటే ఎట్లా, ఎందుకు లైన్ మార్చింది రూట్? లేదు, లైన్ మార్చలేదు, ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. ఓకే. సో నాకు మీరే డైరెక్టర్ గా వ్యవహరించలేకపోయారా? తను తెచ్చిన స్టోరీ మీది, సాయిలు గారు తెచ్చిన స్టోరీ? అంటే నేను డైరెక్ట్ చేస్తుంటా ఎప్పటికీ, అది ఎప్పుడు ఆగదు. ఇది చేస్తూ వేరే వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. పాత డైరెక్టర్స్ తో నేను, సో కొత్త డైరెక్టర్స్ తో ఇంట్రడ్యూస్ చేయాలి. మనం ఏదైతే ఒక అనుకున్నామో, ఎలాంటి కథలు చేయాలనుకున్నామో అలాంటి కథలు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయాలి, తక్కువ బడ్జెట్లో. ఓకే. సో అందుకని ఈ కథ విన్నప్పుడు నేను దీన్ని ఎట్లయినా మనం ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి, సో ఈటీవీ విన్ వాళ్ళు అప్పటికే నన్ను అప్రోచ్ అయి ఉన్నారు చేద్దాము అని. సో వాళ్ళకి కథ చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చాము. సో మీ కెరియర్ ఏంటి, మీ నేపథ్యం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు? మీది ఎక్కడ ప్రాపర్? మాది నర్సంపేట, వరంగల్. ఓకే, వరంగల్ నర్సంపేట్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీరు? నేను 16-17 ఇయర్స్ నుంచే జర్నలిజంలో అట్లా ఇట్లా చిన్నప్పటి నుంచి నాకు సినిమా మీద తెలియకుండానే అది ఇంట్రెస్ట్. అవకాశం ఎట్లా వచ్చింది ఫస్ట్ మూవీకి? ఫస్ట్ ఫిలింకి నేను ఇక్కడ చాలా గోస్ట్ రైటర్గా, అసిస్టెంట్ రైటర్గా పిచ్చి పిచ్చిగా చేశాను. సో కొంచెం ప్రామినెంట్ అవకాశం అని అంటే, నేను ఎన్ శంకర్ గారి దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరైనా తెలంగాణ పిల్లలు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే తీసుకురండి అని ఆయన పిఆర్ వాళ్ళకి చెప్పాడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయన తీసుకెళ్ళాడు అక్కడికి. ఎక్కడ వేణు ఏంటి అని అంటే, నేను మాట్లాడుతున్నాను, అప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. ఓకే ఓకే. చాలా ఆయన చూసి ఎక్కడ ఏదంటే వరంగల్ సార్ అన్నాను. అంటే మరి ఏంటి నీ స్ట్రెంత్ ఏంటి అన్నాడు. నేను రాస్తాను సార్ అన్నా. నేను అంటే డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ అనడానికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది కదా. నేను రాస్తాను సార్ అన్న. అంటే మనం ఒక కథ చేసాము, దాని డైలాగ్స్ రాస్తాను సార్ అన్న. సరే ముందు చదువు అంటే, అది చదివిన తర్వాత నాకు అది సరే కొంచెం పాత స్టైల్లో ఉంది, కొత్తగా ఏదైనా చేయొచ్చేమో మనం అట్లా ఇట్లా అని అలా డిస్కషన్. సార్కి నేను నచ్చా, నేను ఆయన కనెక్ట్ అయిన తర్వాత దీనికంటే ముందు విషయం ఒకటి చెప్పాలి. సరే రాస్తావా అంటే రాస్తా అన్నాను కదా. అన్న తర్వాత సరే మొన్న ఆదివారం కవిత వచ్చింది ఒక ఆంధ్రజ్యోతిలో అని, ఆంధ్రజ్యోతి బుక్ తీసి ఆ పోయం తీసి ఇట్లా ఉండాలి డైలాగ్స్ అన్నాడు అనమాట. చూపించి అది నేను రాసిందేనా? ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ పోయం. ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి, ఓకే, ఒక ప్రాంతీయ లవ్ స్టోరీ అని సీక్వెన్స్ 3 కవితలు వచ్చినాయి ఆంధ్రజ్యోతి. ఓకే, చాలా పాపులర్ అయినాయి అప్పుడు.
అంటే నేను రాసింది అని అంటే ఆయనకి చాలా ఇంకా కనెక్ట్ అయింది. ఓకే, ఇంప్రెస్ అయి ఉంటారు. అయితే స్క్రిప్ట్ అంతా చదివి చెప్పు అంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత మళ్ళీ కథని కంప్లీట్ గా కొంచెం లవ్ స్టోరీ అట్లా అలా రంగ్ దే బసంతి ఉంది కదా, అలా చేద్దామని ఉండే నాకు ఆలోచన. సో ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే సార్ ఏంటంటే తన స్టైల్లో అతను కూడా చాలా మంచి సినిమాలు తీశాడు. ఎన్కౌంటర్, జయం మనదేరా, శ్రీరాములయ్య, పెద్ద పెద్ద హిట్లు, చాలా అద్భుతమైన బిగ్ హిట్స్ అని. అవునవును, ఏమో జాతకు బిగ్ హిట్స్ అన్ని. అంటే ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్ అని, ఒక ఇంపాక్ట్ ఇచ్చిన డైరెక్టర్. సో దాన్ని నేను డైలాగ్స్ రాశాను. సో అది యాక్సిడెంటల్గా రైటర్ అయినా. సో ఆ తర్వాత మళ్ళీ చంద్రబోస్ ద్వారా నారా రోహిత్ పరిచయం కావటం. సో అతను ప్రొడ్యూస్ చేశాను నా ఫస్ట్ ఫిలిం. ఓకే, నారా రోహిత్ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం సురేష్ బాబు గారు, విరాట పర్వం, సుధాకర్ చెరుకూరి గారు. సో తెలంగాణకి ఒక అద్భుతమైన డైరెక్టర్ తెర మీదకి రాబోతున్నారు. అంటే ఆల్రెడీ వచ్చినారు, ఇంకా రాబోతున్నారు. ఇంకా మిమ్మల్ని అంటున్నారు. ఇంకా కొత్త డైరెక్టర్లను పరిచయం లేరు కదా మన దగ్గర. ఎన్ శంకర్ గారు, ఇంకా వీళ్ళ మీదనే మనం లెక్క పెట్టుకోవచ్చు కదా. సో అంత గొప్ప, ఇంకా అంతకంటే గొప్ప డైరెక్టర్ కావాలని మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. మేము కూడా మా వైపు నుంచి కావాల్సినంత హెల్ప్ మేము చేయగలుగుతాం. మేము ప్రమోషన్ తప్ప ఇంకేం చేయగలుగుతాం. సో అంతే కదా. సో ఇందులో ఒక భరత్ బ్యాండ్ సాంగ్ ఉంటుందని నేను విన్నా డిస్కషన్ లో. ఉందా? ఉన్నది. రిలీజ్ అయిందా? బయట ఏమన్నా చిన్న లైన్ ఏమన్నా రిలీజ్ చేశారు? చెప్పొచ్చా? ఓకే, వేసుకోండి. డీజేయా? దీంట్లో డీజే చిన్న బిట్ చెప్తాను. అది చిన్నదేమో కొంచెం బాగండి, ఒక చరణం దాకా. కూడుకుంటున్నది కొత్త పెళ్లి జంట, చూడబోదం రాయే నాగులా, చేరుకుంటున్నది కొత్త కోడలు ఇంట, దీవించి వద్దామే నాగులా, దుమ్ముదీరాడితే తెల్లారాలే. ఇది దీని పల్లవి. ఓకే, చరణం ఉంటది. అరే అడ్డం వస్తది లుంగి గుంజి, నడుముకు గట్టి పాము లెక్క నాగిని గొట్టు, వారి తెల్లందాక పొతము పెట్టు, అరే ఎత్తి కొట్టుర్రా ఎంసీ డైటు, గీ బ్యాండు బాజాతో చేద్దాం ఫైటు, జమగూడి ఆడుర్రా అందరు చుట్టూ, ఇక పొక్కిలిగా వాలే ఎకరం పెట్టు, కూడుకుంటున్నది కొత్త పెళ్లి జంట, చూడబోదం రాయే నాగులా. ఇది పాట. దీని ఆద్యంతం అంతా భారత్ మీదనే ఉంటది. మన సహజంగా మన దగ్గర ఇది ఏదో గట్టిగానే పోయేటట్టు కొడుతున్నది. లైన్స్ వింటుంటే డీజే యాడ్ చేస్తే వర్కౌట్ అయ్యేటట్టే కొడుతున్నది. చాలా చాలా. ఇది ఎక్కడ పెళ్లి అయినా నాకు తెలిసి రిలీజ్ అయిన తర్వాత ఈ పాట ఎక్కువ సార్లు వింటాం మనం. రాంబాయి పాట ఎంత బాగా రీచ్ అయిందో, 19వ తేదీ తర్వాత ఈ పాట కూడా అట్లనే వస్తాయి. దీంట్లో ఉన్న మిగతా పాటలు కూడా. దీంట్లో పాటలు అన్ని బాగుంటాయి. నా టైం మంచి టైం. మరి రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నా ప్రొడ్యూసర్? మరి ఉంది, సురేష్ బాబు అంటే నాది మనకి నాది ఆర్డినరీ బస్ లాంటిది కాబట్టి తక్కువ టికెట్ ఉంటుంది అన్ననే. మన భారీ బడ్జెట్ మూవీ అండి. ఎన్ని కోట్లు పెట్టి తీశారు? చాలా తక్కువే. సో మీరు ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే అంతే 3 కోట్ల సినిమా అయిపోయింది. అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రియల్ లొకేషన్ లో చేసాం మేము. ఆ ఊరి వాళ్ళనే ట్రైన్ చేసి వాళ్ళతోనే యాక్టింగ్ చేయించాం. చాలా మందితో మెయిన్ క్యారెక్టర్లు ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం. మాక్సిమం ఆ ఊరు వాళ్ళకి వర్క్ షాప్ అది చేసి అక్కడే చేసాం. ఓకే. సో ఎవరు హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఏమున్నాయి? అందరు కొత్త, అంతా కొత్త వాళ్ళే, మొత్తం కొత్తలే. అఖిల్ రాజ్ అని ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, అతని హీరో. ఆడిషన్ చేశాము. వరంగల్ అబ్బాయి. ఓకే. ఎక్స్ట్రాడినరీ. మీరు అసలు ప్రమోషన్స్ లో గానీ తన మాటలు మెచ్యూర్డ్ ఫెలో. ఓకే, అందంగా ఉంటాడు. చిన్నపాటి అరవింద్ స్వామి ఇట్లా జూనియర్ అరవింద్. ఓకే, బాగుంటాడు, మంచి ఆర్టిస్ట్. తర్వాత తేజస్వి అని అమ్మాయి, రాజమండ్రి అమ్మాయి. తెలుగు అమ్మాయిని పెట్టాలని పని కట్టుకొని 3 నెలలు వెయిట్ చేసి ఈ అమ్మాయి దొరికిన తర్వాత ఆన్ బోర్డ్ చేసాం. ఓకే. మిగతా అంతా కొత్తలే. చైతు జనలగడ్డ అని ఆయన ఆడిషన్కి వచ్చాడు. ఓకే. యుఎస్ లో ఉంటాడు. ఆడిషన్కి వచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఉంది కదా, ప్రోమో చూసారు కదా మీరు. సో అది కూడా వైరల్ అయింది నిన్న. అయితే వెంకన్న క్యారెక్టర్ కదా, వెంకన్న క్యారెక్టర్ అది కూడా అడుగుతాను నేను. వెంకన్న క్యారెక్టర్ తర్వాత తెలిసింది అతను చైతన్య వచ్చి సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్న అని. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్.
నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆయనది. కానీ ట్రైలర్ చూశాను, ఆఫ్టర్ 30 seconds తర్వాత చాలా బీభత్సంగా ఉన్నది. దాంట్లో హైలైట్ ఇప్పుడు మీరు చెప్తున్న వెంకన్న క్యారెక్టర్, హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్, కూతుర్ని మరి ఏం తప్పు చేసిందో ప్రేమించినందుకేమో యాసిడ్ పోసుకో నువ్వు నీ మీదే అంటుంటాడు కదా. సో ఇప్పుడు దాని తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు, ఈయన శివాజీ గారు కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్, ఈయన క్యారెక్టర్ ని పెట్టి. రెండు క్యారెక్టర్స్ కి ఏమైనా పోలిక ఉందా? రెండు కూడా ఆడపిల్లల్ని వస్తువులుగా, ఓకే, కూతురు అంటే ఒక వస్తువు లాగానే చూసిన పాత్రలు అవి. అంటే పరువు అనేది దాన్ని ఎక్కువగా ఫీల్ అయిన క్యారెక్టర్స్ అవి. ఓకే, ప్రేమ అనేది సృష్టిలో ధర్మం, పరువు అనేది మనము కట్టుకున్న కులం కావచ్చు, పరువు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మనం కట్టుకున్న అడ్డు కూడా. సో దానికి ఎక్కువ ప్రయారిటీని ఇచ్చి బిడ్డల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని చంపటం, ఇట్లాంటివన్నీ చూసాం కదా. అవును. లేదా వేరే రకంగా ఇబ్బంది పెట్టడం, అంటే శారీరకంగా చంపటం లేదంటే మానసికంగా చంపటం మాత్రం ఉంటది. ఓకే, అలాంటి అనేక మందిలో ఈ ఇద్దరు సొసైటీలో చాలా మంది ఉన్నారు కదా, అలాంటి అనేక మందిలో ఈ రెండు క్యారెక్టర్స్ అన్నమాట. సో ఆ ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఇంటర్వ్యూ ప్లాన్ ప్రోమో రిలీజ్ అయినట్టుంది. యా, ప్రోమో రిలీజ్ అయింది, చాలా ట్రెండింగ్ లోకి చాలా. అదే నేను కూడా చూసాను అది. కాకపోతే నాకు అంటే కొంచెం బాధ అనిపించిన విషయం ఏంటంటే చాలా మంది కామెంట్స్ లో వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసేది కరెక్ట్ అన్నది సపోర్ట్. అంటే మనకి అప్పుడు మారుతీరావు, అమృత కదా, అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ అప్పుడు మారుతీరావుని సమర్థించిన ఒక బ్యాచ్, ఒక సెగ్మెంట్ ఆఫ్, అంటే ఒక బ్యాచ్ అనుకోవచ్చు. ఇలానో అది ఇక్కడ కూడా కనిపిస్తుంటే బాధ అనిపించారే, రిగ్రెసివ్ గా ఉంది, ఇంకా రిగ్రెసివ్ గా తయారవుతున్నారు జనాలు అనిపించింది. మీ లైన్ ఇదేనా? అంటే దీంట్లో కూడా మెసేజ్ ఇచ్చినారు కదా ఒకటి, లాస్ట్ లో ఒక మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే అది ఆలోచింపజేసేలాగా ఉంటుంది, వాంటెడ్లీ ప్రీచి అట్లా ఏమి ఉండదు. సినిమా అంటే విజువల్ మీడియా కాబట్టి అనుకున్న దాన్ని చూపిస్తాము, పీపుల్ వీ కెన్ థింక్ అబౌట్, అట్లీస్ట్ మనం ఒకరన్నా ఆలోచించినా బాగుంటుందని అంతే. సో ఇవే సినిమాలు కంటిన్యూ అవుతాయా మీ నుంచి? ఎందుకంటే మీ బ్యానర్ అది పెట్టుకున్నారు కదా, సబాల్టర్న్ ఫిలిమ్స్ అని, ఇదే కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఏమైనా ట్రాక్ తప్పుతుందా? ట్రాక్ తప్పినా తప్పేం కాదు. ఓకే, ఎందుకంటే ఈ స్పృహతో పనిచేస్తాం. స్పృహ ఉంటే ఓకే, ఈ స్పృహతో పనిచేస్తాం. మీరు ఏ సినిమా తీసినా అందులో ఈ కాన్సెప్ట్ ఉంటే ఈ ట్రాక్ మిస్ అవ్వదు. అంటే ఒక్కోసారి డబ్బుల కోసం మనం కొన్ని రిజర్వేషన్ కూడా మనం అంటే మీ కింద అందరూ బతకాలి కదా, మళ్ళీ వాళ్ళకి కూడా డబ్బులు కావాలి. మరి ఇప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టిన నెలకి నాకు 4.5 లక్షలు జీతం ఇవ్వాల్సిందే, ఈఎంఐలు అవన్నీ ఉన్నాయి, మేనేజ్ చేసుకోవాలి కదా. అందులో పబ్లిక్ కూడా మూవీ చూసేటప్పుడు లాగ్ బోర్ అనేది ఉండకూడదు కదా. సో దాంట్లో కమర్షియల్ యాంగిల్, కామెడీ, డాన్స్, ఫైట్స్ అన్ని మీరు చొప్పిస్తేనే అది సినిమా కింద తయారవుతుంది. అవును. సో ఎవరైతే అంటే ఎవరి కోసం అయితే మనం సినిమా తీస్తున్నామో వాళ్ళ సినిమాకి వచ్చి చూసేలాగా మనము కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్యాకేజ్ చేయాలి కదా. సో అట్లా. సో అల్టిమేట్ మీ గోల్, మీ టార్గెట్, మీ లక్ష్యం ఏంటి? ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అయినాను. ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాను, అయినాను. ఇంకా చాలా సినిమాలు చేయాలి. ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ప్రత్యేకంగా ఏమి లేదు, వచ్చేది ఎట్లా వచ్చేస్తుంటది మీ లైన్ లో మీరు వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు డైరెక్షన్ అనేది చాలా పెద్ద ఒక సుదీర్ఘ లక్ష్యం అది. అంటే ఆల్రెడీ ఒక 15 years నేను సాక్రిఫై చేసిన తర్వాత లైఫ్ లో అప్పుడు నేను డైరెక్టర్ అయినా. ఎట్లా మీరు నిలదొక్కుని పైకి రాగలుగుతున్నారు? చాలా మందికి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, పైకి రానివ్వరు. ఇండస్ట్రీలోది ఏ మాట కామాట ప్రతి రంగంలో ఉంటది, సినిమాలో ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చాం. అంటే ఏం లేదు, మనము ఇక్కడ మీరు అన్నట్టుగా కొంచెము కాంపిటీషన్ ఎక్కువ, కొంచెం కాదు చాలా కాంపిటీషన్ ఎక్కువ. అంటే 100 మందిలో ఒక్కడైతే డైరెక్టర్, అంటే 1000 మందిలో 10 మంది డైరెక్టర్లు అయితే అందులో 2-3 మళ్ళీ నిలబడతారు. అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో నిలబడాలి అని అంటే మనకి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. వీటన్నిటితో పాటు కొంత లౌక్యం ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి, కొంత సహనం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇక్కడ తొక్కడము అనేది ఏం జరగదు. ఓకే, పాలిటిక్స్లో ఉన్నట్టుగా ఇట్లా ఉండదు. పాలిటిక్స్లో ఏంటంటే
తొక్కుకుంటూ పోతున్నాయి కదా. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ మనకి ఎందుకంటే మనకు ఒక మన జ్ఞానంతోనే ఎవడైనా భయపడతారు. ఇప్పుడు మీరు చిన్న సినిమా, కొన్ని సినిమాలకు అసలు థియేటర్స్ కూడా దొరకవు కదా, మరి ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలి కదా, అది సెట్ చేసుకోవాలేమో. బన్నివాసు గారు, వంశీ నందిపట్టి గారు ప్రామినెంట్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈటీవీ విన్ పెద్ద నెట్వర్క్. సో పెద్ద తలకాయలనే పట్టిరు మీరు, సినిమా మీరు తీస్తున్నారు కానీ తలకాయలు పెద్దగా పట్టిరు అన్నట్టు, అంతే కదా. విరాట పర్వం కూడా ఎవరు, సురేష్ బాబు, నారా రోహిత్, అప్పుడు కూడా చంద్రబాబు గారు. మీరు ఏ యాంగిల్ వదిలి పెడతలేరు అంటే మీరు చేయాల్సింది చేస్తూనే వాళ్ళందరినీ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. చేయాలి కదా, అట్లా చేస్తేనే మనము మెయిన్ స్ట్రీమ్ లో నిలబడగలుగుతాం. ఎందుకంటే థియేటర్స్ దొరకవు ఫస్ట్ మనకి. వంశీ నందిపాటి, బన్నివాస్ గారు, ఇటు ఈటీవీ విన్, ఇవన్నీ ఈటీవీ విన్ అనేది అందరికంటే పెద్దది, అదే ఒక బ్రాండ్ అది. సో అట్లా. సో ఎనీవే ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. మేమైతే వాళ్ళని టచ్ చేయలేదు, ఇది కమర్షియల్ అనుకునేరు పొరపాటున. ఎందుకంటే చాలా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, టీవీల్లో కమర్షియల్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఇది కమర్షియల్ కాదు, ప్యూర్ ఒక కాన్సెప్ట్ ఉందని నేను గమనించిన తర్వాతనే, ఆ స్టోరీ అంతా విన్న తర్వాతనే చాలా గొప్ప ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంకా కొన్ని అంశాలు చెప్పలేం కానీ ఇందులో పనిచేసిన నటీనటులంతా బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే ఉన్నారు. అది నాకు ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. సో ఇది చాలా గొప్ప విషయం. సో అందుకోసమే ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎక్కడ దీంట్లో కమర్షియల్ లేదు, దయచేసి ఆలోచించండి. మీరు ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్? అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి, November 21 తర్వాత ఎందుకు థియేటర్లకు పోవాలి? అడగవే అమ్మ అన్నది వేరే ఇందులో రాశారా? సేమ్ ఇందులో కాపీ ఆయనదే, తను ఇంకొక లైన్ లో రాశారు, మన కాన్సెప్ట్ ప్రకారం రాశారు, లిరిక్స్ చేంజ్ చేశారు. అయితే మేము అందులో పెట్టట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, సినిమా తీసేసాము. ఎందుకట్లా? క్లైమాక్స్ మరి ఎక్కువ బరువు అవుతుంది, కొంచెం వి నీడ్ టు బ్యాలెన్స్ దెమ్. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్, హ్యాపీగా రావాలి కదా. సో దట్ ఎక్కువ బర్డెన్ ఇవ్వకుండా జస్ట్ టచ్ అండ్ గో లాగా ఎమోషన్ ఉంటుంది. ఎండింగ్ సాంగ్ కింద పెట్టేది నేను, అదంటే లాస్ట్ దాని ప్లేస్ లో దీనికంటే కొంచెం ఇంకొంచెం అందరికి ఈజీగా రీచ్ అయ్యేలా చేసినాం. దీంట్లో కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోయింది అని ఒకసారి క్లైమాక్స్ మార్చారు. ఏమని మార్చారు? ఇది బాగా ప్రాచుర్యంలో ఉన్న బాణినే కావాల్సుకునే సందర్భానికి సరిపోతుంది అని తీసుకున్నాం. ఓకే. అడగవే ప్రేమ ఈ కఠిన మనిషిని కన్న ప్రేమని, అడగవే ప్రేమ ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో, అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ. రెక్కలొచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి, కట్టుకున్న గూడు నొదిలి వెళ్ళిపోయే పక్షి ప్రేమ. మనిషిలో ఎందుకు లేదని అడుగు, మనసుతో చూడరెందుకని అడుగు, పసి మనసునింత శిక్షించడం ఏ ధర్మమో, అడగవే ప్రేమ ఏ ప్రేమలో బలమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో, అడగవే ప్రేమ. కులం మీద ఒకడి ద్వేషం, మతం మీద ఒకడి ద్వేషం, ఉన్న వాళ్ళమని కొంత గర్వం, పేదవాడని అంత పంతం. కారణం ఏది ఏమైనా గాని చంపుతున్నారు కన్న పిల్లలని, తమ పరువునిచ్చి ఒక ప్రాణమైన తేగలరా, అడగవే ప్రేమ ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో, అడగవే ప్రేమ. అద్భుతం. మేము పాత పాట విన్నాము చాలా సందర్భాల్లో,
చాలా అద్భుతమైన సాంగ్ అది. సో దాన్ని ఈ రకంగా మార్చారు. ఇంకా మిగిలిపోయినా మనం ఈ సినిమాలో పాటలు దాదాపు 3-4 వాడినట్టున్నారు. ఉన్నాయి, పాట ఉంది కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పాడతారు అనుకుంటా. చిన్మయ్య గారు వాడారు పాట, మంచి సాంగ్. ఓకే, ఒక 2 లైన్లు ఇప్పుడు వాడినది చిన్మయ్య, సారీ సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ వాడిన పాట క్లైమాక్స్ లో వస్తుంది. చెప్పాలా? ఏం కాదు, పాడండి, ఏం కాదు, అయిపోయింది, ఇంకేముంది, ఎల్లుండే కదండి. ఓకే, దాంట్లో క్లైమాక్స్ లో వస్తుంది, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసే టైంలో వస్తుంది. ఓకే, చరణం చెప్తా దాంట్లో. మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపులో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు, బ్రతుకు ఉంటుంది తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బతకడం అన్నది ప్రేమికులకే తెలుసు. ఇది ఆ సినిమాలో చివరిగా వచ్చే పాట. పల్లవి ఏమొస్తుంది? కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ హృదయంలో వెలి, ఏదో సమ్ ఉంటుంది, అది మర్చిపోయిన లిరిక్. అంటే ప్రేమించుకుంటే ఆ జంట కడదాకా కలిసి ఉండడమే నిజమైన ప్రేమ అంటారు. అంటే ప్రేమ అంటే అది కాదు, చితిమంట కలిసిపోవడం కూడా ప్రేమే అని చెప్తారు వీళ్ళిద్దరు. సో ఆల్ మెలోడీస్ ఒక భరత్ బ్యాండ్ సాంగ్. ఆల్ మెలోడీస్ అండ్ 1 భరత్. దుమ్ము ఉంటది భారత్ పాట. సో 21st రిలీజ్ అండి, November 21st. నేను కూడా ఈ సినిమా చూస్తా ఖచ్చితంగా, ముందే అవకాశం ఇస్తే. సో చూద్దాం, ఎందుకంటే నేను బేసిక్గా మన సినిమాలు కూడా పెద్దగా చూడము, సినిమా ఇంటర్వ్యూస్ కూడా మనం పెద్దగా చేయము, ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్, పాలిటిక్స్, వీటి మీద నేను ఫోకస్ చేస్తాం. సో ఖచ్చితంగా ఈ సినిమా నేను కూడా చూడాలనుకుంటున్నా, ఇట్లాంటి రియల్ స్టోరీస్ చూడాలి. సో ఆయన నుంచి ఇంకా ఈ సమాజం బాగుపడే, ఆలోచింపజేసే, అవగాహన కల్పించే చాలా చాలా సినిమాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా. రియాలిటీకి దగ్గరగా ఉన్న, మన జీవితాలకి దగ్గరగా ఉన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ అన్న. ఏమన్నా చెప్తారా లాస్ట్ 1 వర్డ్ ఏమన్నా పబ్లిక్కి? November 21st రిలీజ్ చెప్పండి. ఈ సినిమా November 21st రిలీజ్ అవుతుంది. దయచేసి మీరు సినిమా చూడండి, మీరు థియేటర్కి రండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. మరో 4గురికి మీరు ఈ సినిమా చూడమని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అన్న. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.